వెల్కమ్ టు సోషల్ పర్సన్ అండ్ మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నరోత్తమ్ గారు, సోషల్ క్రిటిక్. నమస్తే సార్. రాజమౌళి గారు సార్, కంప్లీట్ గా ఒక మార్క్ బడ్జెట్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా ఒక మార్క్ పెట్టేసి ఆయన ఇంకొంచెం 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 అనే విధంగా వెళ్తున్నారు. సో ఈ మార్క్ అనేది బడ్జెట్ విషయంలో ఎక్కువగా మనకి ఇది చూపిస్తుందా, ప్రభావం చూపిస్తుందా, లేకపోతే కంటెంట్ విషయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? సినిమాకి కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు, సో బడ్జెట్ ఈజ్ ద క్వీన్ అనుకుంటే మనం ఏ మార్క్ని మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ పట్టుకోవాలంటారు? ఇప్పుడు యూ కెనాట్ కంపేర్ రాజమౌళి గారు విత్ అదర్ పీపుల్. ఇప్పుడు అదర్ న్యూ కమ్మర్స్. ఇప్పుడు రాజమౌళి గారు ఏంటంటే హీఈస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ ట్రాక్. ఆయనే కాంపిటీషన్. ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు, మళ్ళీ ఆ బెంచ్ మార్క్ని ఆయనే బ్రేక్ చేస్తాడు, మళ్ళీ దాన్ని ఆయనే బ్రేక్ చేస్తాడు. ప్యారలల్గా కూడా ఎవరు లేరు. పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఆ లెవెల్కి వస్తున్నారు, కానీ ది నాట్ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఈజ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్, ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టైల్లో అలా తీసుకెళ్తామని. తర్వాత ఈ వాంట్స్ టు డూ సంథింగ్ ఎల్స్. ఈజ్ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు బడ్జెట్టా మేకింగా అంటే బడ్జెట్ కోర్ సినిమా మేకింగ్కి ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత బాహుబలికి ఎంత అయింది, తర్వాత నెక్స్ట్ ఎంత అయింది చూసుకుంటే కోర్ ప్లస్ ఆర్ మైనస్ 25% అంతే ఉంటుంది. మహా అయితే ఒక 50% పెరుగుతుంది. బట్ దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. మేకింగ్ చెప్పేది నేను, ఒక 25% పెరుగుతుంది మేకింగ్ మహా అయితే. శాలరీస్ పెరుగుతాయి స్టార్స్కి, అక్కడ పెరిగిపోయిన స్టార్స్కి. అండ్ సినిమా పాలిఫోనియాకి ఆయన తీసుకునే పారితోషికాలు, దాంట్లో పెట్టుకునే ఇప్పుడు పెద్ద సినిమా పెద్దది ఇంకా ఎస్ఎస్ఎంబి అనుకోండి, ఇంటర్నేషనల్ స్టార్స్ని పెట్టుకోవాలి. వాళ్ళకి ఏంటి ఎంత ఇస్తారు? ₹1 కోటి ఇస్తే వస్తాడా? కాదు కదా. ఒక్కరికి ఇవ్వాలి, ఆ లెవెల్లో ఇవ్వాలి. ఇప్పుడు బాహుబలిలో జస్ట్ ఈయన ఉన్నాడు కదా ప్రమోట్ చేసిన ఆయనకు 10 కోట్లు ఇచ్చారు జస్ట్ ప్రమోట్ చేసినందుకు. నా ఫస్ట్ బాహుబలి 1కి ఒక ఆయన వస్తాడు, ఈజ్ డైరెక్టర్, షారూక్ ఖాన్ గారి సినిమాలు కూడా తీస్తారు కదా, ఆయన కరణ్ జోహర్ గారికి 10 కోట్లు ఇచ్చారు. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ మూవీ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇవ్వాలి. ఆ బడ్జెట్ ఈస్ డిసైడెడ్ బై ద పాలిఫోనియా. ఇప్పుడు ఎంత పెరుగుతుంది అంత, బట్ కోర్ సినిమా మేకింగ్ ప్లస్ ఆర్ మైనస్ కొంచెం పెరుగుతుంది. ఇంప్రొవైజేషన్ ఇంకా హై ఎండ్ తీస్తున్నారు, వేరే లొకేషన్స్ తీస్తున్నారు, కొంచెం పెరుగుతుంది. దట్స్ ఆల్. But that doesn't make a difference. Making, of course, making untene you're successful. Making undi inaki. Budget anadi plus or minus. But daniki expensive meeta expenses anadi the market decides. Okay. You're getting into a bigger market, so the salaries grow. Okay. The shares grow. The larger the market, the larger the budget. Ante. దాంట్లో అదేం తప్పు అనను, అదేం దాంట్లో విశ్లేషించ డీప్గా దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ మార్క్ని ఎలా అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆ మార్క్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటారు? ఏ మార్క్? కంటెంట్ని పట్టుకోవాలా, బడ్జెట్ని పట్టుకోవాలా? బడ్జెట్ ఇన్ని కోట్లు పెట్టండి, అన్ని కోట్లు పెట్టండి అనుకొని మిగతా డైరెక్టర్స్ కూడా పెరగెడుతున్నారు, మిగతా ప్రొడ్యూసర్స్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అసలు ఈ బడ్జెట్ అనేది ఎలా డిసైడ్ చేయాలి అంటారు? బడ్జెట్ తగిన స్టోరీయా లేకపోతే స్టోరీ తగిన బడ్జెట్ అని కాదు కదా. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు, ఒక సినిమా మీ బడ్జెట్ ₹1 కోటి అనుకోండి, ఆ ₹1 కోటి తీసే స్టైల్లో తీయచ్చు. దాని తగిన సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని తగిన సబ్జెక్ట్ ఎంచుకుంటారు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ₹1 కోటి తీయలేరు, ఆ సబ్జెక్ట్ అటువంటిది కదా. బలగన్ లాంటి సినిమా 100 కోట్లు తీయలేరు, ఆ స్టోరీ కంటెంట్ అంతే. సో ఆ కంటెంట్ బట్టి ఇఫ్ యువర్ బడ్జెట్ ఇట్ ఈస్ బేసికలీ యువర్ ప్రెసిషన్ అండ్ యువర్ అక్యుమెన్. మీరు ఎట్లా డిసైడ్ చేసుకోవాలి? ఒక సినిమాకి తగిన బడ్జెట్. ఈ సినిమా అనుకోండి, దీనికి మార్కెట్ ఇంత, ఈ మార్కెట్ సేలబిలిటీ ఇంత ఉంటే అంతకన్నా తక్కువలోనే నా బడ్జెట్ అవ్వాలి. అదర్వైజ్ లేటర్ ఐ విల్ స్ట్రగుల్ అని ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే కష్టం. ఇప్పుడు బాహుబలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, కుక్క వాత పెట్టుకున్నట్టు, అదేంటి వాళ్ళది ఏంటంటే అది ప్రోగ్రెసివ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు బడ్జెట్ ఇప్పుడు 1000 కోట్లు పెడుతున్నారంటే వాళ్ళకి స్క్రీన్స్, పాలిఫోనియా, దాని ఉన్న స్టార్ పవరు,
దాన్ని వాళ్ళు తీసుకొస్తున్న ఆ హైప్ కొన్ని 10 సినిమాల తర్వాత వచ్చిన హైప్ అది తీసుకెళ్ళి మొత్తం అన్ని టోటల్ ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ చూసిన వాళ్ళు అవును. బాహుబలి ఇవన్నీ లైన్ బై ఆర్ఆర్ఆర్ ఇట్లా రాజమౌళి తీసిన ఫస్ట్ మూవీ దగ్గర నుంచే తను హిట్ మానియాతో వెళ్ళాడు. అలా కదా, సై పెద్ద హిట్ ఏం కాదు కదా. కానీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అయితే ఆ ఇచ్చింది. తర్వాత థియేటర్లో పెద్ద హిట్ ఏం కాదు కదా, యావరేజే, సై యావరేజే. తర్వాత అన్ని హిట్లు అనుకోండి, మర్యాద రామ సునీల్ గారితో కూడా పెద్ద హిట్ తీసాడు, నో డౌట్. ఈగతో కూడా ఆయన యాక్ట్ చేశారు. ఈగతో కూడా తీశారు ఆయన. దట్స్ వాట్ ఈ సెట్ హిస్ ఓన్ జర్నీ. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటి, డబ్బులు పెడితే వస్తాయి కాబట్టి పెడతాడు. ఓకే. నువ్వు చూసుకుని నేను వాత పెట్టుకుంటా, నేను డబ్బులు పెట్టుకుంటాను అని అంటే పెట్టుకో, నీకు రాకపోతే నన్ను అడగద్దు. ఓకే సార్. అయితే ఇప్పుడు అలాంటి హైట్స్ చూశారు రాజమౌళితో పాటు ప్రేక్షకులు కూడా. సో ఈ ప్రేక్షకులకి ఇప్పుడు సినిమాలు అనేవి ఎందుకు రుచించట్లేదు? ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా, లేకపోతే ప్రతిసారి నాకు రాజమౌళియే కావాలనుకుంటున్నారు? అలాగా సి, రాజమౌళి గారు ఈజ్ అ మాస్టర్ స్టోరీ టెల్లర్. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఏదో టెక్నాలజీ చూపిస్తారు, అది చూపిస్తారు, ఆయన కన్నా బెటర్ టెక్నాలజీ చూపించే వాళ్ళు ఉన్నారు. దాని వెనకాతల విజయేంద్ర ప్రసాద్ హస్తం అనేది చాలా. ఆయన రైటర్, ఆయన ఫాదర్ ఈజ్ ఓన్ ఫాదర్ రైటరు, మంచి బాగుంటుంది. కానీ బట్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ ఆయన మళ్ళా కిరవాణి గారు ఉన్నా కూడా, అందరున్నా కూడా, రాజమౌళి గారు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దట్స్ వాట్ ఐ ఫీల్, వాట్ ఐ హర్డ్, వాట్ ఐ సీన్ ఇన్ మై ఇది నాన్నగారితో, వాట్ ఎవర్ ఐవ్ సీన్, వాట్ ఎవర్ ఐ హర్డ్, హీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ కేటగారిక్. నాకు ఇది కావాలి అని దగ్గరుండి చేయించుకోండి. దట్స్ వై జక్కన్న అంటారు ఆయన. ఒక యాక్టర్ దగ్గర కూడా ఒక చిన్నది కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఓకే. చిన్నది కూడా. హీ నోస్ వాట్ హీ వాంట్స్, స్టార్ట్ టు ఫినిష్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈజ్ రిక్వైరింగ్. హీ డజంట్ అసెంబుల్ థింగ్స్. ఒక చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ ఎక్సలెన్స్ని, ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎక్సలెన్స్ని, ఒక రైటర్ ఎక్సలెన్స్ని, ఒక యాక్టర్స్ ఎక్సలెన్స్ని అంతా ఒక మసాలా క్రియేట్ చేసి ఒక జస్ట్ ఒక థియేటర్ రిలీజ్ ఒక మ్యాజిక్ చేసి హిట్ అది కూడా హిట్ అవుతుంది. బట్ ఇట్ డజంట్ బికమ్ అన్ ఎపిక్. రాజమౌళి ఈజ్ డిఫరెంట్. రాజమౌళి గారు, హీ ఈజ్ నాట్ హియర్ టు క్రియేట్ హిట్స్, హీ వాంట్స్ టు క్రియేట్ ఎపిక్స్ ఎవ్రీ టైమ్. హీ వాంట్స్ టు ఎమ్యులేట్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ టైమ్. అందుకనే చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఒక స్క్రీన్లో చిన్న స్పాట్ ఉందా, నో, దట్ స్పాట్ ఈజ్ నాట్ అబౌట్ దట్ వన్ టైమ్ వాచ్ ఆన్ స్క్రీన్. ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆ స్పాట్ అన్నది ఎవరు నోటీస్ చేయకూడదు, చెప్పకూడదు. అందుకు నేను ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. అట్లా విజన్ ఉన్న డైరెక్టర్.